బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డీలిమిటేషన్ పై తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో అఖిలపక్షం భేటీ అయింది. డిప్యూటీ సీఎం భట్టి, మాజీ మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సూచనతో కమిటీ ఏర్పాటు చేశారు అధికారులు. భేటీకి బీజేపీ, బీఆర్ఎస్ మినహా ఇతర పార్టీలు హాజరయ్యాయి. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. డీలిమిటేషన్పై తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్లో అఖిలపక్షం భేటీ అయింది. డిప్యూటీ సీఎం భట్టి, మాజీ మంత్రి జానారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సూచనతో కమిటీ ఏర్పాటు చేశారు అధికారులు. భేటీకి బీజేపీ, బీఆర్ఎస్ మినహా ఇతర పార్టీలు హాజరయ్యాయి. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు. స్వామి. మురళి, రాష్ట్రంలో ఒకవైపు డీలిమిటేషన్ వల్ల రాష్ట్రానికి జరిగే అన్యాయంపై ఒక పోరాటం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఒకవైపు జరుగుతున్నటువంటి ప్రాసెస్ లో కొత్తగా జనాభా లెక్కలు తీసుకొని చేస్తే తెలంగాణలో జనాభా పెరగలేదు కాబట్టి కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే డీలిమిటేషన్ వల్ల న్యాయం జరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలను కూడా డీలిమిటేషన్ తో నష్టపోతాయని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా పోరాటం చేస్తామని చెప్పి నిర్ణయించుకున్నారు. అయితే ఒకవైపు తమిళనాడు సీఎం డిఎంకే అధినేత స్టాలిన్ నేతృత్వంలో మరొక పోరాటం కూడా కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికీ ఒక కార్యాచరణ చేసుకుని ముందుకు వెళ్లాలని చెప్పి భావిస్తున్నారు. అందులో భాగంగానే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మాజీ మంది సీనియర్ నాయకులు జానారెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఫామ్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఈ పోరాటం చేస్తూ ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ రోజు ఒక సూత్రప్రాయంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను రూపొందించుకోవడం కోసం ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలి, ఏ పోరాటం చేయాలని సంబంధించి నిర్ణయించుకోవడం కోసం ఈ రోజు అసెంబ్లీ కమిటీ హాల్ 1 లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా ఇటు సిపిఎం, సిపిఐ నుంచి, అదేవిధంగా ఎంఐఎం పార్టీ నుంచి పలువురు నేతలంతా హాజరయ్యారు. ఇటు సిపిఎం నుంచి జాన్ వెస్లీ హాజరయ్యారు, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. మొత్తానికి రానున్న రోజుల్లో ఈ తెలంగాణ వ్యాప్తంగా ఈ డీలిమిటేషన్ వల్ల జరిగే నష్టాన్ని జనానికి గుర్తు చేయడం, అవసరమైతే ఢిల్లీ స్థాయి వరకు వెళ్లి పోరాటం చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులో భాగంగానే తొలి సమావేశంగా ఈ రోజు అసెంబ్లీ కమిటీ హాల్ 1 లో ఈ డీలిమిటేషన్ సంబంధించిన కమిటీని ఏర్పాటు చేసి ఇందులో వాళ్ళంతా కూడా హాజరయ్యి దానికి సంబంధించినటువంటి ఆ విధి విధానాలపైన చర్చిస్తున్నారు. మురళి, తమిళనాడు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కార్యాచరణ ఇప్పటికే సిద్ధం చేసింది. కానీ ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా హాజరు కాకపోవడం, తమ వంతుగా మేము వేరే విధంగా చేస్తామనేటువంటి కొన్ని వెర్షన్స్ కూడా వినిపిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు ఈ ఎపిసోడ్? అంటే ఇప్పటికే డిఎంకే నెల 22వ తేదీన తమిళనాడులో దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలని, జాతీయ ప్రాంతీయ పార్టీలన్నింటినీ కూడా ఈ సమావేశానికి రావాల్సిందిగా ఇప్పటికే స్టాలిన్ అన్ని పార్టీలకు లేఖలు రాశారు. ఆ సమావేశానికి వెళ్తామని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ కూడా ప్రకటించింది. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ తమకు అనుకూలంగా డీలిమిటేషన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. దక్షిణాది రాష్ట్రాల్లో 1973 తర్వాత వచ్చినటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించినటువంటి పాలసీ వల్ల పెద్ద ఎత్తున కూడా జనాభా ఇక్కడ తగ్గుదల చేరింది, సాచురేషన్ స్థాయికి చేరింది. మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ లేకపోవడం వల్ల ఒకవైపు యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జనాభా పెరిగి అక్కడ వారికి సీట్లు పెరిగి లాభపడే అవకాశం ఉంది. దాంతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేది కూడా ఒకవైపు డిఎంకే చేస్తున్నట్టు వాదన. అందుకోసమే పెద్ద ఎత్తున కూడా వివిధ రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టి ఇప్పటికే ఢిల్లీ స్థాయిలో ఒక సెమినార్ నిర్వహించారు. త్వరలో చెన్నైలో కూడా ఒక భారీ సమావేశాన్ని వివిధ రాజకీయ పక్షాలతో ఏర్పాటు చేస్తున్నారు. దానిలోపై రాష్ట్ర వ్యాప్తంగా మనం చర్చించడం కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు బట్టి విక్రమార్క, అదేవిధంగా జానారెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టడం, డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు పిలిచిన సమావేశానికి ఒకవైపు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్, ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు హాజరు కాలేదు. వారి మినహా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలన్నీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ స్వామి.